చాలామంది యూట్యూబర్స్ దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో వీడియోస్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి. సో, రీసెంట్‌గా ఇంతకుముందు కూడా 'పరేషాన్', 'ఇమ్రాన్‌తో' కూడా మీరు వీడియోస్ చేశారు. ఏమైంది మళ్ళీ సడెన్‌గా కనిపియలేదు మళ్ళీ వీడియోస్‌లలో? అంటే అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, ఎళ్లి చేస్తాం. మళ్ళీ కంటిన్యూ చేయంటే మనం వెళ్ళలేం కదా! మనకు డబ్బులు ఇవ్వాలి, ఏమైనా ఇస్తా అన్నప్పుడు ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఎళ్తాము. హ్మ్. ఒకటికంటే చేయలేం కదా! హ్మ్. అందుకే నాకు ఇష్టం ఉంటే ఎళ్తా, నాకు ఇష్టం ఉంటే ఎళ్ళలేదు. సో, చాలామంది యూట్యూబర్స్ దగ్గరికి మీరు వెళ్లారు, వీడియోస్ చేశారు కాబట్టి. సో, అందులో ది బెస్ట్ యూట్యూబర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? పిచ్చి గౌడ్. 'విజ్జు గౌడ్'. మొహమాటలు లేకుండా చెప్పేస్తున్నావు. ఎందుకలా? తననే జెన్యూన్ మనిషి అనిపించింది కొంచెం. అంటే ఇప్పుడు 'పరేషాన్' వాళ్ళు గాని వీళ్ళంతా జెన్యూన్ కాదంటారా? అలా అని కాదు. హ్మ్. నాకు తన ఏ విషయంలో అయినా అంటే బొద్దలు ఆడొచ్చు 100. హ్మ్. ఐ డోంట్ అండర్‌స్టాండింగు. హ్మ్. నాకు ఇంత మనీ ఇస్తా అన్నప్పుడు ఇంత మనీ ఇచ్చాడు. ఏదైనా గిఫ్ట్ ఇస్తా అన్నప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు. హ్మ్. అది ఒకటి నాకు నచ్చింది. హ్మ్. అంతే. ఓకే. సో, అందుకే 'విజ్జు గౌడ్' అంటే ఇష్టం అంటారు. లైక్ దిస్ ఈజ్ విజ్ గోడ్ చందు అంటే నాకు ఇద్దరు లైక్స్. ఓకే. వాళ్ళు ఎంత ఘోరంగా అవమానించినా ఇంత వల్ల ఈ గుడ్ పర్సెంట్. నాకు వాళ్ళతో ఉన్న జర్నీ యూట్యూబ్‌లో చాలా అవునవును. వేరే ఇంకా. ఆ లైఫ్‌లో మర్చిపోలేను. అంటే వాళ్ళు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా ఇప్పుడు ట్రోల్ చేసినా, ఇబ్బంది పెట్టినా, తిట్టినంతనే ప్రేమ ఎక్కువుంటది. హ్మ్. లైఫ్‌లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హ్మ్. మొహమాటంగా తిట్టినోడి మీదనే ఎక్కువ లైఫ్‌లో ప్రేమ ఉంటది. హ్మ్. నాకు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ అంతే. ఓకే. సో, ఈ మధ్యలో ఫోక్ సాంగ్ కూడా చేశారు. ఒకటి అవును. బీభత్సంగా వైరల్ అయితుంది. అందులో కూడా శారీ కట్టుకొని. ఇప్పుడు తెలుగులో నాదే ఇప్పుడు ప్రో ప్రోమో హైలైట్ ఇప్పుడు తెలుగులో నాదే ట్రెండింగ్. టాప్ ఉంది. ట్రెండింగ్. ట్రెండింగ్ ఉంది ఇప్పుడు నాది హ్మ్. సాంగ్ అది. ఎలా అప్రోచ్ అయ్యారు సాంగ్ అది? వేరొక డైరెక్టర్ అడిగారు చేస్తావంటే చేస్తాను. హ్మ్.